ఏమండి, కలకత్తా బొంబాయి మీరు ఎలాగో వెళ్ళుంటారు. గవర్నమెంట్ ఆఫీసర్లు ఎంతో మంది మీకు పరిచయం. ఒక్క ముక్క మీరెవరితోనైనా అంటే మన వెంగడకు ఉద్యోగం దొరకపోతుందా? ఈ పళ్ళికిలించుకుపోయి నన్ను సిఫారసు కోసం నిలబడమంటావా? పస్తు నుండి చచ్చినా ఖాతరలేదు కానీ ఈ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు సంగీత నిధి గాన కళా కోవిత విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు గారు. అవునరా, సంగీత నిధి గాన కళా కోవిత విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు ఎవరిని సిఫారసు కోసం దేవుడించడు, అది ఒక పరికమాల వ్యర్థం కోసం. కాలం ఇలా ఉన్నప్పుడు మర్యాదల గురించి ఆలోచిస్తే ఎలా? మనసు నవ్వ చేసుకుని పిల్లాడెంత కష్టపడుతున్నాడో చూసారా? ఏమిటి పాపం, మీ అబ్బాయి గారు కష్టపడిపోతున్నారా? అటు చూడు అన్ని కాళ్ళు బారజాపుకొని కాఫీ గ్లాస్ ఎత్తిపోచుకోవడానికి కూడా కష్టం అనిపించి తప్పలించి తాగుతున్నాడు. అంట్ల వేధ. సంగీతం నేర్చుకోరా అన్నాను, విన్నాడు కాడు. ఎంఏ ఫిలాసఫీ చదివాడు. ఫిలాసఫీ గాడిది గుడ్డు. వాడి ఇష్టానికి వాడిని వదిలేశాను. ఇప్పుడు పని వాడినే చూసుకో. మనం రోషం ఉన్నవాడైతే వాడి కాళ్ళ మీద వాడు నిలబడి నేర్చుకో. తమ్ముడుగా చూసావా? చూడలేదే, ఎక్కడో పెట్టి మర్చిపోయి ఉంటారు మీరే. మర్చిపోయాడు కానీ పొడుంకాయ దరిద్రం చాలా గుట్ట నిలువ తమ్మురా. పొద్దున్నే సాధకం చేసి ఇక్కడ పెట్టాను. ఏమైందంటావే? నన్ను అడగండి, చెప్తాను. ఏమన్నా? తంబురా నేనే అమ్మేశాను. అమ్మేశావా? 120 రూపాయలు వచ్చాయి. నా ఖర్చులు పోగా మిగిలింది ఇదిగో మీకోసం ద్రాక్ష పళ్ళు తీసుకొచ్చాను. తరతరాలుగా ఇంట్లో ఆరాధిస్తున్న నా సరస్వతీదేవిని అమ్మేసి నాకే దాచబడి తెస్తావా? ఎంత పొగరా నీకు? నేనేం దేవాస్ ఖర్చుల కోసం డబ్బు అడిగాను, పోస్టల్ ఆర్డర్ కోసం అడిగాను. నమ్మకుండా ఇవ్వలు పొమ్మన్నారు. కన్న తండ్రి ఇవ్వకపోతే ఎవరిస్తారు నాకు? మీకు గుణపాఠం చెప్పాలనే తంబురానే అమ్మేశాను. చూసావుటే, ఇవాళ అటో ఇటో తేలిపోవాలి. ఇక వాడి మగం చూడవచ్చుకోలేదు. వెంటనే ఇంట్లో పోవాలి. ఆ బాధ ఆయనకు అక్కర్లేదని చెప్పు, నేనే వెళ్ళిపోతున్నాను. ఎక్కడికి రా? ఎక్కడికి వెళ్తావు? ఢిల్లీకి. ఢిల్లీ ఎందుకట? నేనేం పాడనా? పని వెతుకుపోతున్నాను. ఉన్న ఊళ్ళో గవ్వ కొరగాడు, ఇక ఢిల్లీ వెళ్ళి భరిస్తాడు. సరే, మీ మొహం చూడక్కర్లేదు కదా. ఆ శృతి కాస్త తగ్గించండి. మీ తంబురామిన డబ్బుతోనే ఢిల్లీకి టికెట్ కొన్నాను. నాకు ఉద్యోగం దొరకనే మీ డబ్బు వడ్డీతో తిరిగిచ్చేస్తాను. అవే మాటలురా, నువ్వే ఢిల్లీకి పోవద్దురా. వెళ్ళని రథానే ఇక్కడ ఉండనిస్తే రేపు నన్నే బజార్లో పెట్టి అమ్మేస్తాడు. ఎవడు కొంటారట? ఇదేమిట్రా, నువ్వు ఆయన ఉద్దేశం గమనించవు. నిన్ను ఆయన అర్థం చేసుకోరు. విడిపోతే మహా బాగా అర్థం చేసుకుంటామేమో. కానీ ఒకటి, వీధులు పట్టుపోయి ముష్టెత్తుకున్నా సరే సంగీత నిధి గాన కళా కోవిధ విద్వాన్ జొన్నలగడ్డ వెంకటరమణయ్య పంతులు గారి పేరు మాత్రం ఇక్కడ వాడుకోను. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునే కర్మ నాకు లేదు. అక్కడ ఒక గౌరవమైన ఉద్యోగం సంపాదించిన తర్వాత ఉత్తరం రాస్తాను, అది నీ పేరుతోనే. అంతవరకు యువర్ సన్ ఇస్ లాస్ట్. ఏ ఇప్పుడు బాధానికి శ్రీశ్రీ ముక్కలని దొరకలేదా? పోనీ పోనీ పోతే పోనీ, సతుల్ సుతుల్ హితుల్ పోనీ. రాణి రాణి వస్తే రాణి, కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్ శాపాల్ రాణి. కానీ కానీ గానం ధ్యానం హాసం లాసం కాని, కళా రవి పవి కవి.